శ్రీ గురుభ్యో నమః. మన చరిత్రలో ఎన్నో కనబడుతుంటాయి. మోక్షం అనేసరికి ఆఖరి క్షణంలో ఎంతో కష్టాలు పెడుతూ ఆఖరిలో మోక్షం పొందినట్టుగా సినిమాలో చూపిస్తుంటాడు. విలన్ గాడేమో ఆఖరిలోకి కష్టాలు పెడుతుంటాడు, ఆఖరికేమో మోక్షం పొందినట్టుగా, వాడు ఫ్రీ అయిపోయిన అజ్ఞానం నుండి జ్ఞానం వచ్చినట్టుగా క్షమించమని కోరుతుంటే చూపిస్తుంటాం. అలాగే జీవితంలో కూడా చూస్తుంటాం. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎన్నో కష్టాలు పడుతుంది, ఎన్నో అనవసరమైన పనులు చేస్తుంటాయి. ఎక్కడో చోట ఒక టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. ఈ టర్నింగ్ పాయింట్ ఇచ్చేవాడు ఎవరంటే ఇక్కడ కేతు, మాయలో కూర్చోబెట్టేవాడు అంటే రాహు. చాలామంది సిగరెట్ తాగుతుంటారు, మందు తాగుతుంటారు, ఇవన్నీ వ్యసనాలన్నీ ఉంటాయి. సడన్గా ఒక కారణం వల్ల మనకు అవన్నీ మానుతున్నట్టుగా కనబడుతుంటాయి. చాలామంది ఫ్యామిలీస్ మనం చూస్తుంటాం. సంతానం కలగ పెళ్లి కానంతసేపు ఎన్నో అలవాట్లు ఉంటాయి. అలవాట్లన్నీ పెళ్ళి అవగానే మారిపోతారు. అంటే అమ్మాయి వచ్చిన తర్వాత మారాలనుకుంటారు. కొంతమంది పెళ్ళి అయిన తర్వాత కూడా మారరు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు కళ్ళలో చూసిన తర్వాత మారిన వాళ్ళు చాలామందిని చూస్తుంటారు. ఫ్యామిలీస్ని ఆడపిల్ల పుట్టింది, పిల్లలు పుట్టినండి, ఇప్పుడైనా మారండి, మనకు అలవాట్లను మార్చుకోవాలని అని చెప్పే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అంటే ఏంటి, ఆ సంతానం ద్వారా మార్పులు వచ్చాయి. సంతానం ద్వారా మార్పు రావాలంటే సంతానం అంటే పంచమ స్థానమే. అక్కడ పంచమ స్థానంలో పుట్టిన వ్యక్తిని బట్టి కూడా మనుషులు తల్లిదండ్రులు మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడైతే రాహువు కంటే కేతు యొక్క ప్రభావం ఎక్కువ ఉందని అర్థం. అంటే కేతు ఉన్నతమైన స్థాయిలో ఉంటే, అద్భుతమైన రాశిలో ఉంటే, కేతు మీద చక్కటి గ్రహ దృష్టి ఉంటే డెఫినెట్గా కేతు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు రాహు ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు మారారు. ఈ రోజు పిల్లలు పుట్టిన తర్వాత ఈ రోజు నేను మానేస్తానంటాడు, సిగరెట్ తాగడం మానేస్తానంటాడు, మందు తాగడం మానేస్తానంటారు, తర్వాత ప్యాకెట్ ఆడడం మానేస్తానంటారు, పిల్లల మొహంలో చూడడం మానేస్తానంటారు. కొంతమంది అంటారు ఇంటికి వచ్చి నేను ఏం పొరపాటు చేయను, పిల్లవాడి మొహం చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటాడు. అంటే ఈ రోజు ఇది మానేస్తాను, చెడు పని అంటారు, మోసం చేయడం మానేస్తానంటారు. మన సినిమాలో కూడా చూస్తారు, పిల్లలు పుట్టిన తర్వాత మారిన వాళ్ళు ఎన్నో కథలు మనం చూస్తుంటాం. ఇవన్నీ కారణం ఏంటంటే పంచంలో రాహు ఉన్నప్పటికీ కూడా లాభంలో ఉన్న కేతు ఆ మార్గాన్ని చూపిస్తుంటాడు ఒకసారి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనం జ్యోతిష్ శాస్త్రపరంగా అంటే ఈ రాహు కేతులు మోస్ట్ కీ రోల్ ప్లే చేస్తున్నది జ్యోతిష్ శాస్త్రంలోని. చాలామందికి తెలియక వాళ్ళిద్దరి గురించి చెడుగా మాట్లాడుతుంటారు. మహా అద్భుతమైన రోల్ ప్లే చేస్తారు వాళ్ళిద్దరు. అంటే కనబడిన ఛాయాగ్రహాలు మనతో ఉంటూ మనకు గాలి కనబడదు. మనకు పంచభూతాలలో గాలి ఎక్కడా కనిపించదు, కానీ గాలి లేని మనిషి బతకలేడు. కనబడకుండా మనలో అది ఐక్యమై మన జీవన విధానాన్ని అంతా నడుపుతుంది గాలి. పంచతత్వాల్లో గాలి అంటే వాయుతత్వం. అలాగా మనకు కనబడకుండా ఈ రాహు కేతువులు ఏవైతే ఛాయాగ్రహాలు ఉన్నాయో, నవగ్రహాలని ఎక్కడెక్కడ ఎలా కంట్రోల్ చేసి మనిషి జీవన విధానంలో మార్పు తీసుకురావాలో ఆ ఉండే స్థానాన్ని బట్టి ఆ మాయనంతా ఆడుతుంటాయి. వాటిని తెలుసుకొని ఎవరైతే ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళకి సరైన మోక్ష మార్గం కనబడుతుందని జ్యోతిషాస్త్రం చెప్తోంది. ఇదే జ్యోతిషాస్త్రంలో విశేషమైన స్థితి కాబట్టి ఇది తెలుసుకోవడం ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం పొందండి. శుభం వ్యాధి. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.